ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది కదా మేము బీచ్కి వచ్చామని చెప్పి. ఏ బీచ్ అంటే వైజాగ్లోని ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాము. వైజాగ్ ఎందుకు వచ్చామా అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అయితే శ్రీకాకుళం జిల్లా వచ్చాము. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళాలంటే మేము శ్రీకాకుళం నుంచి వైజాగ్ ట్రైన్లో వచ్చేసాము. అయితే వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మాకు ట్రైన్ ఒక 3 అవర్స్ లేట్ ఉందన్నమాట. ఈ 3 అవర్స్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మేము ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించుకొని మా రిలేటివ్స్ ఫోన్ చేస్తే వాళ్ళైతే ఆర్కే బీచ్ అయితే బాగుంటుంది, దగ్గరలో ఉంటుందని చెప్పారు. ఇంకా మేము 10 మినిట్స్లో ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్ నుంచి. మేమైతే అనుకున్నాము ఎండలో ఎవరు ఉంటారులే, మనమే వెళ్ళి చూసి చేద్దాంలో అనుకున్నాం. కానీ మేము వచ్చేప్పటికే చాలామంది మాకులాగానే ఎండను కూడా లెక్క చేయకుండా ఎంజాయ్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళకంటే ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళే మాకులాగా ఎక్కువైపోయారనమాట. అయితే మేము బీచ్లోకి ఎంటర్ అవగానే మాకు ఒక ఫోటోగ్రాఫర్ తగిలాడు. మేడం మీకు రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీస్తాను మేడం, మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోమని చెప్పి మమ్మల్ని చాలా టెంప్ట్ చేసేసాడు. అయితే మేము కూడా రకరకాల ఫోజులు ఇచ్చేసి ఫోటోలు దిగేసాము. కాకపోతే బిల్లు కూడా బాగా బాదాడు అనమాట. ఏదైతే ఏమైంది, ఫోటోలు అయితే బాగానే వచ్చాయి. మా తమ్ముడు కూడా రకరకాల ఫోజులు ఇచ్చేస్తున్నాడు కదా ఓ పక్కన. ఫోటోగ్రాఫర్ అయితే చాలా రకాలుగా వాడిని ఇబ్బంది పెట్టి అడి తిప్పి రకరకాల ఫోజులు ఇప్పించాడు. అయితే ఆర్కే బీచ్ చాలా బాగుందండి చూడడానికి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఈ వైజాగ్లోని ఆర్కే బీచ్కి. అయితే తీరిగ్గా వస్తే మాత్రం చాలా ఉన్నాయి వైజాగ్లో చూడాల్సినవి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక ట్రిప్ వేయాల్సిందే. అయితే ఆ బీచ్లోనే ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడుతున్నారండి. ఇంకా 90% కంప్లీట్ అయిందని చెప్పి అంటున్నారు. అయితే దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు. మేమైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యామన్నమాట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి ఎక్కేద్దాము అయిపోయిందేమో, రెడీ అయిపోయిందేమో అని చెప్పి. కాకపోతే అక్కడ వాళ్ళు మాత్రం మమ్మల్ని అది ప్రమాదకరం, అప్పుడే వెళ్ళొద్దని చెప్పి మన దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు. కానీ నేను ఆగుతానా? అసలు ఆగం కదా. ఆ వీడియో తీయాల్సిందే, యూట్యూబ్లో పెట్టాల్సిందే అని చెప్పి ఎలాగల్లా తిప్పలు పడి వీడియో అయితే తీశాను. ఏదో కొంచెం పర్వాలేదు అనిపించింది. మాకైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే చాలా బాగుంది అనిపించింది. ఈసారి రెడీ అయ్యాక మాత్రం కంపల్సరీ అక్కడికి వెళ్తాను, వీడియో తీస్తాను, మీకు పెడతాను అనమాట. ఇక్కడైతే వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయడానికి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందని చెప్పి అన్నారు ఇక్కడ. కాకపోతే మాకు అంత టైం లేదు కాబట్టి ఏదో చూసేసి సరదాగా వైజాగ్ బీచ్కి వచ్చాము అని చెప్పుకుంటాకి అని చెప్పి వచ్చేసాము. పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా చూడాల్సిందైతే చాలా ఉంది. ఈసారి మాత్రం తిరిగ్గా రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.